హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం 10th క్లాస్లోని పాలినామియల్ చాప్టర్లోని కొన్ని మోడల్ క్వశ్చన్ చేద్దాం. అదేంటంటే మనకి ఏమైనా పాలినామియల్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క జీరోస్ని ఎలా కనుక్కోవాలి, జీరోస్ని కనుక్కోవడంతో పాటు ఆ జీరోస్కి కోఫిషియెంట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ని వెరిఫై ఎట్లా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చదవండి. ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఫిషియెంట్స్. అంటే మనకి ఒక 3 క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇచ్చారు. వాటి యొక్క జీరోస్ని కనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలి, జీరోస్కి కోఫిషియెంట్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ని కనుక్కోవాలి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇవి 3 డిఫరెంట్ క్వశ్చన్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే మోస్ట్లీ ఎగ్జామ్లో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, అవి మీరు సాల్వ్ చేయగలుగుతారు. అందుకే ఫస్ట్ మొదటి మోడల్ క్వశ్చన్ చూద్దాం. అదేంటి, అది 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4, రైట్? సో ఇప్పుడు మనకి తెలుసు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ ఫామ్లో ఉంటుంది, ax² ప్లస్ bx ప్లస్ c ఫామ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ ప్లేస్లో ఏముంది, ఇది 3 ఉంది, అంటే ఏ వాల్యూ ఎంత, 3. బి ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఎక్స్ ముందు ఏది లేదు అంటే ఏమున్నట్టు, 1 ఉన్నట్టు. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బి ప్లేస్లో ఏమున్నట్టు, -1. ఇక్కడ ఇంక చూడండి, ఇక్కడ సి ప్లేస్లో ఏమున్నట్టు, ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంటే మైనస్ తీసుకుంటాం. సో సి ఈజ్ ఈక్వల్స్ టు -4. మనకి ఏమేమి వచ్చాయి, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. అయితే వీటిని కనుక్కోవడం ఎందుకు, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇది 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4. ఇప్పుడు దీని యొక్క జీరోస్ కనుక్కోవడానికి ఏకి, బికి, సికి అంటే వీటి అవసరం ఏముంది, వీటిని కనుక్కోవాల్సిన అవసరం ఏముంది. ఇక్కడ చూడండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం దీని యొక్క జీరోస్ కనుక్కోవడానికి, అంటే ఎప్పుడైనా క్వశ్చన్ ఈ ఫార్మాట్లో ఇస్తే, అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్లో ఇస్తే జీరోస్ని ఎలా కనుక్కుంటామంటే, ఏవైనా 2 నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ m, n అనేవి ఏవైనా 2 నెంబర్స్ అనుకోండి. ఈ 2 నెంబర్స్ ఎలా ఉండాలి, ఈ 2 నెంబర్స్ ఎలా ఉండాలంటే కలిపితే ఈ మధ్యలో ఉన్న నెంబర్ రావాలి. మధ్యలో ఏ నెంబర్ ఉంది, ఇక్కడ ఏది లేదు కాబట్టి 1 ఉన్నట్టు. అంటే ఈ రెండింటిని కలిపి దేనికి ఈక్వల్ అవ్వాలి, బీకి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ బి వాల్యూ ఎంత, -1. ఇప్పుడు ఈ రెండింటిని గుణిస్తే m ఇంటూ n చేస్తే ఇవి దేనికి ఈక్వల్ అవ్వాలి, ఏని సిని గుణిస్తే మనకి ఎంత వస్తుంది, 3 ఇంటూ -4 అంటే -12. ఏని సిని గుణిస్తే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి, మనం ఏమైనా 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్ ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఒకవేళ 2 నెంబర్స్ని కలిపితే మనకి బి రావాలి. ఇక్కడ బి ఎంత, -1 ఈ పర్టికులర్ క్వశ్చన్లో. ఆ రెండింటిని గుణిస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి, ఏకి సికి గుణిస్తే ఎంత వాల్యూ వస్తుందో అంత కావాలి. ఇక్కడ చూడండి, ఏ ఇంటూ సి చేస్తే ఎంత, 3 ఇంటూ -4. 3 ఇంటూ -4 దట్ ఈస్ నథింగ్ బట్ -12. అంటే మనం ఏవైనా 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్ని కలిపితే -1 రావాలి. ఆ 2 నెంబర్ని గుణిస్తే -12 రావాలి. సో ఇవి ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా చిన్న నెంబర్ కాబట్టి మనకి తెలిసిపోతుంది. 12 యొక్క ఫ్యాక్టర్స్, 12 ఏ టేబుల్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 2 6 రాయొచ్చు, 3 4 రాయొచ్చు, ఇంకేమవుతాయి, 12 1 రాయొచ్చు. చిన్న నెంబర్ కాబట్టి ఈజీగా మనం ఇలా చూసుకోవచ్చు టేబుల్స్. ఒకవేళ పెద్ద నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, పెద్ద నెంబర్స్ ఇస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 2 6 12, ఈ రెండింటిని గుణిస్తే ఏమొస్తుంది, 12. ఎనీవే మనకు కావాల్సింది ఇక్కడ -12. మైనస్ అంటే ఇప్పుడు రెండిట్లో ఏదో ఒకటి మైనస్ అవ్వాలి, అంటే -2 అయినా అవ్వాలి లేదా -6 అవ్వాలి. ఎందుకంటే 2 సంఖ్యలను గుణించినప్పుడు మనకి ప్రోడక్ట్ మైనస్లో వస్తుందంటే ఏమవ్వాలి, రెండిట్లో ఏదో ఒకటి మైనస్ అయి ఉండాలి. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, లేదా ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది. ఎప్పుడు ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఆన్సర్ అనేది మైనస్ వస్తుంది. అంటే ఇప్పుడున్న ఫ్యాక్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 2కి 6కి 3కి 4 12 ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరిగా మైనస్ అవ్వాలి. సో మనకి ఇక్కడ చూడండి, కలిపితే ఏమవ్వాలి, -1 అవ్వాలి. అంటే మనకి పెద్దదానికి మైనస్ ఉండాలి, చిన్న నెంబర్కి ప్లస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 6 12, కాకపోతే ప్లస్ కాబట్టి రెండిట్లో దేనికి ఒకదానికి మైనస్ ఉండాలి. పెద్దదానికి ఉంటేనే మనకి ఆన్సర్లో మైనస్ వస్తాయి. కాకపోతే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2కి -6 కలిపామనుకో, మన ఆన్సర్ ఏమైనా -1 వస్తుందా, రాదు. ఎంత వస్తుంది, -4 వస్తుంది. అంటే ఈ రెండు కావు. ఒకవేళ 3 4 12, కాబట్టి మనకి మైనస్ కావాలి కాబట్టి పెద్దదానికి మైనస్ పెట్టుకుంది. ఎందుకంటే మనకి ఆన్సర్లో మైనస్ కలిపితే మైనస్ రావాలి కాబట్టి
ఇప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ -4 చేద్దాం. 3 ఇంటూ -4 చేస్తే -12. ఇది సరిపోయింది. ఇంకేమో ఈ రెండింటిని కలపాలి. 3 ప్లస్ -4 ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. 3 - 4 ఎంత? -1. ఇప్పుడు సాటిస్ఫై అయిందా? ఇప్పుడు మనం దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ చెక్ చేసాం. ఇది సాటిస్ఫై అవ్వట్లేదు. ఒక కండిషన్ సాటిస్ఫై అవుతుంది. -12 సాటిస్ఫై. 2 ఇంటూ -6 -12. కాకపోతే రెండింటిని కలిపితే మనకి -1 రావట్లేదు. వేరస్ 3 ఇంటూ -4 -12. ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది? -1 వస్తుంది. అంటే మనకు కావాల్సిన నెంబర్స్ ఏంటి? m ఈజ్ ఈక్వల్స్ టు 3, n ఈజ్ ఈక్వల్స్ టు -4. ఇవి మనకు కావాల్సిన నెంబర్. ఇప్పుడు ఇది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ప్లస్లు మైనస్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. మనకి ఇలాంటి ఫామ్లో ఇచ్చినప్పుడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలాంటి ఫామ్లో ఇచ్చినప్పుడు ఏ వాల్యూను, బి వాల్యూను, సి వాల్యూను విత్ సైన్స్, అంటే ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, అలా ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఏమైనా మనం ఒక 2 నెంబర్స్ని తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్ ఎలా ఉండాలి? ఆ 2 నెంబర్స్ని కలిపితే ఏం రావాలి? బి రావాలి. ఆ 2 నెంబర్స్ని గుణిస్తే దేనికి సమానం అవ్వాలి? ఏకి సికి గుణిస్తే ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్కి సమానం అవ్వాలి. సో మనం అలా చేసినప్పుడు మనకి ఏమేమి వచ్చాయి? m వాల్యూ 3, n వాల్యూ -4 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇంతకుముందు మనకు m వాల్యూ ఎంత వచ్చింది? 3, n వాల్యూ ఎంత వచ్చింది? -4. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ని 3x² - x - 4 ఇదే కదా మనకి ఇచ్చింది, ఇది రాసుకుంటాం. ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి, అంటే m వాల్యూను n వాల్యూను ఉపయోగించి మధ్యలో ఉన్న టర్మ్, అంటే ఇది ఏ టర్మ్? ఇది b టర్మ్, అంటే సెంటర్ టర్మ్, x టర్మ్, అంటే x ఉన్న టర్మ్ ఏం చేస్తాము? ఈ రెండు ఉపయోగించి స్ప్లిట్ చేస్తాము. అందుకే దీన్ని ఏమంటారు? స్ప్లిట్ టర్మ్ మెథడ్ అంటారు. ఇది ఫస్ట్ ఉన్నది అలాగే రాసుకుంటాం. 3x² -xని ఎలా రాసుకోవచ్చు? రెండింటిని వాడి -4x + 3x అని రాసుకోవచ్చా? ఇక్కడ చూడండి, -4x + 3, ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది మనకి? -x వస్తుంది. మిగతాది లాస్ట్ టర్మ్, కాన్స్టెంట్ టర్మ్ అలాగే రాసుకుంటాం. ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా, మనం స్ప్లిట్ చేసింది ఓన్లీ సెంటర్ టర్మ్ మాత్రమే స్ప్లిట్ చేసాము. ఇవి జీరోస్ కనుక్కోవడానికి ఇలా చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి? m వాల్యూ కనుక్కోవాలి, n వాల్యూ కనుక్కోవాలి. తర్వాత వీటిని ఉపయోగించి మధ్యలో ఉన్న టర్మ్, అంటే x టర్మ్ని ఏం చేయాలి? మనము స్ప్లిట్ చేయాలి, అంటే విడగొట్టాలి. ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి, ఈ రెండిట్లో ఏదైనా కామన్గా ఉందా? ఈ రెండిట్లో కామన్గా లేకపోతే మీరు ఏం చేస్తారంటే టర్మ్స్ అటు ఇటు రాసుకోండి. ఎలా రాసుకుంటాం? 3x², దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చా? 3x - 4x అని రాసుకోవచ్చా? -4 = 0. ఏం లేదు, ఈ పక్కన ఉన్న టర్మ్స్లో కామన్ దొరకడానికి అని చెప్పి మనం ఇలా చేసుకోండి. ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? 3x కామన్గా ఉంది. చూడు, ఇక్కడ 3x, ఇక్కడ 3x కామన్గా ఉంది. 3x, ఇక్కడ 3x కామన్ తీస్తే ఏం మిగులుతుంది? x మిగులుతుంది. ఇక్కడ 3x కామన్ తీసాం కాబట్టి ఏం మిగులుతుంది? 1 మిగులుతుంది. మైనస్ ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? 4 కామన్గా ఉంది. సో -4 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? x. ఇక్కడ -4 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? +1 మిగులుతుంది. = 0. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? ఈ రెండిట్లో x + 1 అనేది కామన్గా ఉంది. x + 1 అని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 3x. ఇక్కడ x + 1 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? -4 = 0. ఇక్కడ చూడండి మనకు రెండు వచ్చాయి. x + 1 × 3x - 4 = 0. ఇంతకుముందు మనకి ఏమొచ్చింది? లాస్ట్లో x + 1 × 3x - 4 = 0. ఇక్కడ నుండి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 2 విధాలుగా చేస్తారు, 2 రూట్స్ వస్తాయి. ఎందుకంటే క్వాడ్రాటిక్ పాలినామిల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయి. ఇప్పుడు మనము x + 1 × 3x - 4 = 0 అని ఉందనుకుందాం. ఇప్పుడు x + 1 టర్మ్ నుంచేసి 3x - 4ని అటు సైడ్ పంపించండి. x + 1 = ఇది అటు వెళ్తే ఏమవుతుంది? ఇక్కడ 2 ఇంటూ కాబట్టి అటు వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. 0/3x - 4. 0ని ఏ నెంబర్తో భాగించినా కానీ మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. సో దిస్ విల్ బి 0. x + 1 = 0. x +1 అటు వెళ్తే ఏమవుతుంది? -1. రైట్. ఇప్పుడు ఇది ఒక రూట్ వచ్చింది. ఏం చేసాము? ఒకటి x + 1ని ఇటు సైడ్ ఉంచాము, 3x - 4ని అటు సైడ్ పంపించి. ఇప్పుడు రివర్స్ చేద్దాం. 3x - 4ని ఇక్కడ ఉంచుదాము, x + 1 అటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? 3x - 4 = 0/x + 1. ఇప్పుడు చూడండి, 0ని ఏ నెంబర్తో భాగించినా కానీ వి విల్ గెట్ ది 0. 3x - 4 = 0. మనకు ఓన్లీ x వాల్యూస్ కావాలి కాబట్టి కాన్స్టెంట్స్ అటు పంపిస్తాం. -4 అటు వెళ్తే ఏమవుతుంది? +4 అవుతుంది. సో x = 4/3.
3. రైట్, ఇక్కడ చూడండి మనకి రెండు జీరోస్ వచ్చాయి. x ఈజ్ ఈక్వల్స్ టు -1, x ఈజ్ ఈక్వల్స్ టు 4/3. ఇక్కడతో అయిపోలేదు, మనం ఏం కొనుక్కున్నాం, ఓన్లీ జీరోస్ మాత్రమే కొనుక్కున్నాం. ఇంకేం చేయాలి ఇప్పుడు, వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ దేర్ జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్. ఇప్పుడు రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ది కోఎఫిషియంట్స్ ఎలా కొనుక్కోవాలో చూద్దాం. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ ఆల్ఫా అనేది ఒక జీరో అనుకుందాం, అదేంటది -1, బీటా అనేది 4/3 అనుకుందాం. ఇవి మనకి వచ్చిన రెండు జీరోస్. ఇప్పుడు మనం వీటికి దేనికి కనుక్కోవాలి, కోఎఫిషియంట్స్ కనుక్కోవాలి. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 3x² - x - 4. వీటి కోఎఫిషియంట్ అంటే x² కోఎఫిషియంట్ ఏమవుతుంది, a. ఇది b కదా, x యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది, b అవుతుంది. b ఈజ్ ఈక్వల్స్ టు -1, లాస్ట్లో ఉన్నది ఏమవుతుంది, కాన్స్టెంట్, దట్ ఈస్ -4. మనకి ఏ వాల్యూ ఆల్రెడీ తెలుసు, 3. x² యొక్క కోఎఫిషియంట్ ఎంత, 3. అంటే వేరియబుల్ ముందు ఉండే నెంబర్ని ఏమంటాం, కోఎఫిషియంట్స్ అంటాం. మనకి ఇవి ఆల్రెడీ స్టార్టింగ్లో చేసాం. a ఈజ్ ఈక్వల్స్ టు 3, b ఈజ్ ఈక్వల్స్ టు -1, c ఈజ్ ఈక్వల్స్ టు -4. ఇవి ఉన్నాయి, కోఎఫిషియంట్స్ ఉన్నాయి, కాన్స్టెంట్స్ ఉన్నాయి, దెన్ మనకి జీరోస్ ఉన్నాయి. వీటి మధ్యన రిలేషన్ ఏంటి, ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ అనేవి దేనికి ఈక్వల్ అవుతాయి ఎప్పుడైనా, -b/a. అంటే రెండు జీరోస్ని కలిపితే, అంటే ఆల్ఫాని బీటాని కలిపితే మనకి దేనికి ఈక్వల్ అవ్వాలి, -b/a. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఆల్ఫా వాల్యూ ఎంత, -1, బీటా వాల్యూ ఎంత, 4/3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, b వాల్యూ ఎంత, -1, ఇక్కడ మైనస్ ఉంది, b కూడా మైనస్. సో -1 డివైడెడ్ బై a వాల్యూ ఎంత, 3. ఇప్పుడు సింప్లిఫై చేయండి, 3 × -1 -3, -3 + 4 డివైడెడ్ బై 3. ఇది బటర్ఫ్లై మెథడ్ చేయొచ్చు, ఎల్సిఎం కొనుక్కొని చేయొచ్చు. -1/3 -3 + 4 ఏమవుతుంది, -3 + 4 ఏమవుతుంది, ఇక్కడ రాస్తాను చూడండి, స్పేస్ లేదు. -3 + 4 ఏమవుతుంది, 1 అవుతుంది, ఎందుకంటే పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసుకున్నాం కాబట్టి. డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఇది సరిపోయిందా, ఇప్పుడు రెండు జీరోస్ని కలిపితే మనకి ఏం రావాలి, -b/a రావాలి, అంతే కదా. రెండు జీరోస్ని కలిపాం, అది ఎంత వచ్చింది, 1/3, -b/a వాల్యూ ఎంత వచ్చింది, 1/3. ఇప్పుడు ఇవి రెండింటిని ప్రోడక్ట్ చేస్తే, అంటే ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే, లెట్స్ డూ ఇట్ ఇన్ దిస్ వే. ఆల్ఫా ఇంటూ బీటా, ఇది ఒక రిలేషన్. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a. ఆల్ఫా వాల్యూ ఎంత, -1 ఇంటూ బీటా వాల్యూ ఎంత, 4/3 ఈజ్ ఈక్వల్స్ టు c వాల్యూ ఎంత, -4 డివైడెడ్ బై a వాల్యూ ఎంత, 3. ఇక్కడ చూడండి, ఏమీ లేవంటే న్యూమరేటర్స్ని గుణించాలి, కింద ఏమీ లేదంటే డినామినేటర్ 1 ఉన్నట్టు, -1 × 4 -4 డివైడెడ్ బై 1 × 3 3 -4/3. ఇప్పుడు ఈ రెండు ఈక్వలా, ఆల్ఫా ఇంటూ బీటా అనేది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనేది c/aకి సమానం అవ్వాలి. ఇప్పుడు సమానం అయ్యాయి రెండు, అంటే మనం వెరిఫై చేసాం. ఒకవేళ ఇలా అవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఈక్వల్ అవ్వలేదంటే మన జీరోస్ కొనుక్కోవడం ఎక్కడో మిస్టేక్ చేసినట్టు. ఇంతకుముందు మనం ఏం చేసాము, ఈ మోడల్ క్వశ్చన్ అంటే ax² + bx + c ఫార్మాట్లో ఉంటే సాల్వ్ చేసాం. ఇప్పుడు సెకండ్ మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ మోడల్ క్వశ్చన్ తీసుకుందాం, అదేంటది, 4u² + 8u. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఈ క్వశ్చన్కి దీనికి, ఇది ax² + bx + c ఫార్మాట్లో లేదు, అవునా కదా. ఇక్కడ చూడండి, అంటే x², ఇక్కడ u ఇచ్చాడు వేరియబుల్ ఏదైనా ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్లో ఏమైనా ఉండొచ్చు, మీకు కన్ఫ్యూజ్ చేయడానికి u ఇచ్చాడు. ఇక్కడ చూడండి t ఇచ్చాడు, అది మనకి సంబంధం లేదు. స్క్వేర్ ఉందా, ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది, ax² + స్క్వేర్ టర్మ్ ఉంది, x టర్మ్ u టర్మ్ ఉంది, రైట్. కాన్స్టెంట్ మాత్రం లేదు, ఇక్కడ 0. అంటే కాన్స్టెంట్ అనేది ఇక్కడ ఏంటి, 0. ఇంతకుముందు క్వశ్చన్లో మాత్రం కాన్స్టెంట్ ఉంది. ఇది ఒక మోడల్ క్వశ్చన్, మళ్ళీ ఇది డిస్కస్ చేద్దాం అదేంటో. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఏమి ఇచ్చాడు, ఇక్కడ 4u² + 8u ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసుకోండి ఫస్ట్. ఇక్కడ చూడండి, ఎలాగ కాన్స్టెంట్ టర్మ్ లేదు, ఇక్కడ రెండిట్లోనూ x కామన్గా ఉంది, ఇంకేదైనా కామన్గా ఉందా, ఇలాంటి వాటిని డైరెక్ట్గా చేయొచ్చు. ఇక్కడ దీనికి మనము స్ప్లిట్ టర్మ్ మెథడ్, అదే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా ఏముంది, 4u కామన్ తీయొచ్చా, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 4u × u అని రాసుకోవచ్చా, 4u² ప్లస్ 8uని ఎట్లా రాయొచ్చు, 4u × 2 అని రాసుకోవచ్చా, 2 4 2 × 4u అలా రాసుకున్నా ఓకే. ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో కామన్గా ఏముంది, ఇక్కడ 4u ఉంది, ఇక్కడ కూడా 4u ఉంది. సో కెన్ వి టేక్ 4u యాజ్ ఎ కామన్, 4u కామన్ తీస్తే ఇక్కడేం మిగులుతుంది, u మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 4u కామన్ తీసాం కాబట్టి ఇంకేం మిగులుతుంది, 2 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 0. మిగతాది మొత్తం సేమ్, ఇంతకుముందు మనం చేసినట్టే.
ఒకసారి దీన్ని అటు సైడ్ పంపించండి, లేదా ఇది ఒక టర్మ్ కాబట్టి దీన్ని అటు సైడ్ పంపించండి. అప్పుడు ఏమవుతుంది 4u ఇది అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది 0/u + 2. 0ని దేంతో భాగించినా కానీ 0 వస్తుంది. 4u = 0. మనకి u వాల్యూ కావాలి కాబట్టి 0/4 ఇదేమవుతుంది 0. అంటే ఒక వాల్యూ ఎంత 0. లెట్స్ టేక్ ఆల్ఫా = 0. ఇది ఒక 0. ఇప్పుడు దీన్ని ఇది అటు సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది u + 2 = 0 దీని నుంచి ఇటు సైడ్ దీన్ని అటు సైడ్ పంపిస్తాం 4u. దేన్నైనా 0ని దేన్నైనా భాగిస్తే 0 వస్తుంది. సో ఒక 0 u + 2 ఈ ప్లస్ టోటల్ వెళ్తే ఏమవుతుంది -2. ఇప్పుడు మనకి రెండు జీరోస్ వచ్చాయా, ఒకటి u = 0, ఇంకోటి u = -2. మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లెట్స్ టేక్ ఆల్ఫా యాజ్ 0 లేదా ఆల్ఫాని -2 అయినా తీసుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. బీటా వాల్యూ ఎంత -2. మనకి జీరోస్ వచ్చాయి. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఏ కావాలి, బి కావాలి, సి కావాలి. ఇప్పుడు మీరు కేర్ఫుల్గా చూడండి, x² టర్మ్ అది u² టర్మ్ ఉన్న కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఏ వాల్యూ ఎంత 4. ఇది ఓకే పర్ఫెక్ట్. x టర్మ్ అంటే u టర్మ్ యూకి ముందున్న కోఎఫిషియంట్ ఎంత 8. b = 8. ఇక్కడ చూస్తే x² + bx + c. c వాల్యూ ఇక్కడ లేదు, ఇక్కడ 0 ఇది అంతే కదా. ఇక్కడ నేను మళ్ళీ రాస్తాను చూడండి, ax² + bx + c. b వాల్యూ 8 ఉంది +8, a వాల్యూ 4 ఉంది, బట్ c వాల్యూ 0. c వాల్యూ ఏమవుతుంది 0. మనం ఇంతకుముందు రాసాం రిలేషన్ ఏంటి, ఆల్ఫా + బీటా = -b/a. ఇక్కడ చూడండి -b వాల్యూ ఎంత 8, -b వాల్యూ ఎంత 8 కాబట్టి -8 / a వాల్యూ ఎంత 4. 4 1 జా 4 2 జా. ఇక్కడ ఆల్ఫా + బీటాని కలపండి, ఆల్ఫా వాల్యూ ఎంత 0, 0 + బీటా వాల్యూ ఎంత -2 = ఇది ఆల్రెడీ -2 వచ్చింది రైట్ హ్యాండ్ సైడ్. 0 ± -0 - 2 ఎంత -2 = -2. ఇది సరిపోయిందా, ఈ రిలేషన్ సరిపోయింది. ఇప్పుడు ఇంకొక రిలేషన్ అంటే ఆల్ఫా × బీటా కొనుక్కుందాం. ఆల్ఫా × బీటా = c/a. c వాల్యూ ఎంత 0, 0/a వాల్యూ ఎంత 4. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఆల్ఫా × బీటా. ఆల్ఫా వాల్యూ ఎంత అనుకున్నాం 0, 0 × బీటా వాల్యూ ఎంత -2. 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కానీ మనకి 0 వస్తుంది. 0 = 0ని ఏ నెంబర్తో భాగించినా 0 వస్తుంది. 0 = 0. ఇది కూడా సరిపోయిందా. అంటే కోఎఫిషియంట్స్ జీరోస్కి మధ్య రిలేషన్ వెరిఫై చేసాము, మనం జీరోస్ కూడా కనుక్కున్నాం, సాటిస్ఫై కూడా అయ్యాయి రైట్. అంటే మనం కనుక్కున్న జీరోస్ కూడా కరెక్ట్. ఇప్పుడు థర్డ్ మోడల్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. థర్డ్ మోడల్ క్వశ్చన్ ఏంటి, ఇది ఒక మోడల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి t² - 15. ఇక్కడ చూస్తే ax² + bx + c. స్క్వేర్ టర్మ్ ఉంది, ఏది లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. ఇది ఇచ్చాడు, కాన్స్టెంట్ ఇచ్చాడు, కానీ ఏమి ఇవ్వలేదు మనకి. b వాల్యూ అనేది 0. ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి, a ఉంది, b ఉంది, c ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి a ఉంది, b ఉంది, కానీ c లేదు. ఇక్కడ ఏముంది, ఏ వాల్యూ ఉంది, c వాల్యూ ఉంది, కానీ b లేదు. అది డిఫరెన్స్. ఇక్కడ రాసేస్తాను చూడండి, ఏ వాల్యూ ఎంత t² ముందు ఏది లేదు కాబట్టి 1 ఉన్నట్టు. ఏ వాల్యూ ఎంత 1. b వాల్యూ t టర్మ్ ఏమైనా ఉందా, లేదు. సో b వాల్యూ ఏమవుతుంది 0. c వాల్యూ ఏమవుతుంది -15. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎలాగ మనకి తర్వాత ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఎలా రాయొచ్చు, t² - 15 = 0. ఇప్పుడు జీరోస్ కనుక్కుందాం. మనకి కోఎఫిషియంట్స్ వచ్చాయి, ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ వచ్చింది. కోఎఫిషియంట్స్ కనుక్కుందాం. దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇది a² - b² ఫామ్లో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఏ ఫామ్లో ఉంది, a + b × a - b, దట్ ఈస్ నథింగ్ బట్ a² - b². t² - 15 మనం ఎలా రాసుకోవచ్చు, t² ఎట్లా రాసుకోవచ్చు మనం, t + √15 × t - √15 ఇలా రాసుకోవచ్చా. సో ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే, ఓకే లెట్స్ మేక్ ఇట్ ఇన్ దిస్ వే. దీన్ని ఎలా రాసుకుందాం, పోనీ t² - √15² అని రాసుకోవచ్చా = 0. ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది, మళ్ళీ అదే వస్తుంది, t² - 15 = 0. ఇక్కడ చూడండి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a² - b². ఇక్కడ ఏ వాల్యూ ఎంత t, b వాల్యూ ఎంత √15. a² - b²ని ఎట్లా విడదీయొచ్చు మనము, a + b × a - bగా విడదీయొచ్చు. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత t, b వాల్యూ ఎంత √15. సో a² - b² ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు, a + b అంటే a అంటే t + b వాల్యూ ఎంత √15 ×
ఏ మైనస్ బి వాల్యూ ఎంత టీ మైనస్ బి వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0. మళ్ళీ మనకి ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సేమ్ ఇంతకు ముందులానే ఒకటి అటు సైడ్ పంపించాలి, అలా ఒక్కొక్కటి చేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం, చూడండి ఇవి మళ్ళీ రాస్తాను. చూడండి ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ రాసేస్తాను మళ్ళీ మనకి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, బి ఈజ్ ఈక్వల్స్ టు 0, సి ఈజ్ ఈక్వల్స్ టు -15. ఇవి ఇలా ఉన్నాయి. ఈ జీరోస్ కనుక్కున్న తర్వాత మనం చేద్దాం. ఇప్పుడు ఒకటి అటు నుంచి ఇంకోటి అటు పంపించండి. టీ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0 బై టీ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15. 0 బై సంథింగ్ 0. టీ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15. టీ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15. ఇదొక వాల్యూ. అలానే మనం ఇప్పుడు ఇది అటు సైడ్ పంపించాం కదా, ఇప్పుడు ఇది అటు సైడ్ పంపిద్దాం. టీ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 0 by t plus square root of 15. 0 by something is 0. ఇదేమవుతుంది t minus square root of 15 is equals to 0. t is equals to minus square root of 15 అటు వెళ్తే ఏమవుతుంది ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 అవుతుంది. ఇప్పుడు మనకి రెండు జీరోస్ వచ్చాయి, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15. ఇప్పుడు అవి వెరిఫై చేద్దాం. లెట్స్ అజ్యూమ్ దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా. మనకు ఆల్రెడీ తెలుసు ఏ వాల్యూ బి వాల్యూ కూడా తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత మైనస్ బి బై ఏ. ఆల్ఫా వాల్యూ ఎంత అనుకున్నాం మనం మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ప్లస్ బీటా వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి వాల్యూ ఎంత 0 బై ఏ వాల్యూ ఎంత 1. 0ని ఏ నెంబర్తో భాగించినా 0 వస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 వాల్యూ ఎంత 0 అవుతుంది. ఇది సరిపోయిందా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ అయ్యాయి. The next one, alpha into beta is equals to c by a. Alpha value anta minus square root of 15, beta value anta square root of 15 is equal to c by a ante c value anta minus 15 divided by a value anta 1. దీని ఎట్లా రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -1 అలా మైనస్ అలా ఉండిపోతుంది. Square root of 15 whole square is equals to minus 15 by 1, that is nothing but minus 15. ఎందుకంటే ఏ నెంబర్ని 1తో డివైడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. -15 is equals to -15. ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నారా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 15 హోల్ స్క్వేర్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఆ మైనస్ ఉంచాను. ఇప్పుడు ఇది కూడా సరిపోయిందా? ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా సాటిస్ఫై లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. మీరు ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. కొన్నిసార్లు మొత్తం ఇస్తాడు, ఫుల్ ఈక్వేషన్ ఇస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫ్యాక్టరైజేషన్ మెథడ్, స్ప్లిట్ టర్మ్ మెథడ్ వాడాలి. ఇలా ఏదైనా టర్మ్స్ మిస్ చేసాడు అనుకో వాడాలి. అందుకే ఈ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. మీకు మోస్ట్లీ టెక్స్ట్ బుక్లో ఇలాంటి ఎగ్జాంపుల్సే ఉన్నాయి. సో ఈ 3 మీరు ప్రాపర్గా ఫాలో అయితే ఎగ్జామ్లో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఏవి ఇచ్చినా చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో, మీ సర్కిల్లో ఉన్న స్టూడెంట్స్తో షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.